ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ యుద్ధంపై సంచలనాత్మక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జోర్డాన్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన భీకర క్షిపణి దాడుల ఉధృతిని, తమ సైన్యానికి జరిగిన భారీ నష్టాన్ని పెంటగాన్ ప్రపంచం దృష్టికి రాకుండా దాచిపెట్టిందని ది న్యూయార్క్ టైమ్స్ కథనం బయటపెట్టింది. గత వారంలో జోర్డాన్పై ఇరాన్ జరిపిన వరుస దాడుల్లో కనీసం 2 డజన్లకు పైగా అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడగా, ఆర్మీకి చెందిన పలు విమానాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు దెబ్బతిన్నట్లుగా తేలింది. శత్రువుకు తమ నష్టం అంచనా దొరకకుండా ఉండేందుకే వాషింగ్టన్ ఈ విషయాలను రహస్యంగా ఉంచిందని కథనం పేర్కొంది. గల్ఫ్ రీజియన్లో జరుగుతున్న యుద్ధంలో పెంటగాన్ పారదర్శకతపై తీవ్ర ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జోర్డాన్లోని యుఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఇప్పటి వరకు 4 సైనికులు మరణించారనే వార్త మాత్రమే బయటకొచ్చింది. కానీ శుక్రవారం జరిగిన దాడికి ముందు 5 రోజుల వ్యవధిలోనే ఇరాన్ ఏకంగా 4 సార్లు జోర్డాన్లోని యుఎస్ బేసులపై విరుచుకుపడిందని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కింగ్ ఫైసల్ ఎయిర్ బేస్, అజ్రక్లోని మువఫక్ సాల్తీ ఎయిర్ బేస్లపై ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్లు అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకుని పడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 25 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. కేవలం సైనికులు గాయపట్టమే కాకుండా అమెరికా రక్షణ రంగానికి చెందిన కీలకమైన మిలిటరీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు కూడా ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ దాడులను గాని, సైనికుల గాయాలను గాని పెంటగాన్ అధికారికంగా బయటపెట్టలేదు. రాబోయే దాడుల్లో ఇరాన్ మరింత ఖచ్చితత్వంతో విరుచుకుపడే ప్రమాదం ఉందన్న సైనిక భద్రతా కారణాల వల్లే సమాచారాన్ని గోప్యంగా ఉంచాయని యుఎస్ మిలిటరీ అధికారులు సమర్థించుకుంటున్నారు. కాగా ఇరాన్ ఉపయోగిస్తున్న అధునాతన క్షిపణులు గాల్లోనే తమ మార్గాన్ని మార్చుకుంటూ అమెరికా రక్షణ కవచాలను సులువుగా ఛేదించేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు తమ సైనికులపై పెరిగిన దాడులతో అమెరికా ఇరాన్పై ప్రతీకార దాడులను మరింత ఉధృతం చేసింది. వరుసగా 9వ రోజు కూడా ఇరాన్ నగరాలైన తబ్రీజ్, చాబహర్, బందర్ మహషర్లపై అమెరికా క్షిపణుల వర్షం కురిపించింది. అయితే రోజురోజుకు పెరిగిపోతున్న యుద్ధ నష్టం, నిండుకుంటున్న ఆయుధ నిల్వల మధ్య మిడిల్ ఈస్ట్లో ఎంతకాలం సైన్యాన్ని కొనసాగించగలమనే దానిపై వైట్ హౌస్లో ఆందోళన మొదలైంది. ఓవైపు పెంటగాన్ నష్టాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నా ఇరాన్ దూకుడు మాత్రం అమెరికా రక్షణ వ్యవస్థలకు తీవ్ర సవాలుగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.